కాకినాడ జిల్లా తునిలో మిస్ అయిన చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో 11 రోజులైనా ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీనిపై జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్నారిని క్రూర జంతువులు లాక్కెళ్లి ఉంటాయని ప్రాథమికంగా అనుమానిస్తున్నట్లు తెలిపారు. అయితే కిడ్నాప్ లేదా జంతువులు ఎత్తుకెళ్లినట్లు ఎలాంటి స్పష్టమైన ఆధారాలు దొరకలేదన్నారు. పాప అదృశ్యమైన రోజు భారీ వర్షం పడటంతో క్లూస్ సేకరించడం గాలింపు చర్యలకు ఆటంకం కలిగిందని చెప్పారు. జంతువుల బారిన పడిందనే అనుమానంతో వాటిని ట్రాప్ చేసేందుకు ఫెన్సింగ్ వద్ద బొమ్మల్లో మాంసం పెట్టి అమర్చినట్లు డిఎస్పీ తిలక్ వెల్లడించారు. ప్లాండ్ అబ్డక్షన్ అనేది అవకాశం లేదు. పాప అంతటా పాప నడిచెళ్ళటం చూశారు కాబట్టి అందరూ ఐ విట్నెస్ ఉన్నారు కాబట్టి పాస్టర్ బై ఎవరైనా తీసుకెళ్లారా అనేది కూడా ఎలిమినేట్ చేయట్లేదు. పాస్టర్ బై ఎవరైనా తీసుకెళ్తుంటే అది టెక్నికల్ అనాలిసిస్ లో వెరిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. సీసీ ఫుటేజ్ తీసుకున్నాము, ఐపీడీఆర్ తీసుకున్నాము, టవర్ డంపులు తీసుకున్నాము. ఇవన్నీ అనాలిసిస్ ఇస్ పారలీ గోయింగ్ ఆన్. ఖచ్చితంగా అండి, అడవి జంతువుల వల్ల కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. చిన్న పాప కాబట్టి, షీ వెయిస్ వెరీ లిటిల్ కాబట్టి ఏదన్నా వైల్డ్ యానిమల్ లాక్కొని వెళ్ళే అవకాశం ఉంది. దానికోసమే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని రిక్వెస్ట్ చేసి వాళ్ళని కూడా రోపింగ్ చేయడం జరిగింది. డ్రోన్ సెర్చ్ కంటిన్యూ అవుతుంది ఆ యాంగిల్ లో. 6 పాయింట్లు గుర్తించామన్నారు సార్. 2 days నుంచి we are doing so far all efforts are leading to dead end only. ఇంతవరకు ఏ క్లూ దొరకలేదు. టెక్నికల్ అనాలిసిస్ లోని ఇప్పటిదాకా సస్పిషియస్ యాంగిల్ రాలేదు. అట్లనే ఈ యానిమల్ ఏదైనా తీసుకెళ్లి ఉండటం మీద కూడా ఇంకా క్లూ రాలేదు. దట్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ కొంచెం యానిమల్ అయి ఉంటేనే ఇట్లాంటి ఎరాటిక్ బిహేవియర్ ఉంటుంది. మనం ఖచ్చితంగా చెప్పలేని బిహేవియర్ ఉండేది. అక్కడ సడన్ గా ఏదో జరిగి ఉంటే తప్ప ఈ ఇన్సిడెంట్ అంతా కూడా జరిగి ఇప్పుడు నేను వాళ్ళ తల్లిగారితో కూడా మాట్లాడని నాకు ఐడియా ఉంది. ఆవిడ కూడా ఏం చెప్తున్నారు, భవానీ గారు అట్లానే గణేష్ గారు ఇద్దరు ఏం చెప్తున్నారు అంటే 30 minutes డ్యూరేషన్ లో జరిగిపోయింది. సో ఇట్ కెనాట్ బి ప్లాన్డ్ ఆర్ ఆర్కెస్ట్రేటెడ్. సో ఏదైనా యానిమల్ తీసుకుని ఉండాలి లేదా పాసర్ బై ఏదైనా చేసి ఉండాలి. ఆ రోజున బాగా వర్షం కూడా పడింది. ఈ టెరైన్ లో వర్షం పడితే కొంచెం గ్రావెల్ రోల్ అయి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. సో అన్ని యాంగిల్స్ లోనూ దర్యాప్తు కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ మీకు ముందు నుంచి కనిపిస్తున్నారు. ఇవాళ వచ్చిన వాళ్ళు కాదు కదా వీళ్ళందరూ కంటిన్యూస్ గా 24/7 ఏ నిమిషం అయితే కంప్లైంట్ వచ్చిందో అప్పటి నుంచి, బికాస్ ఇట్ ఈస్ ఎ స్మాల్ కిడ్, ఆహారం లేక చనిపోకూడదు. ఒకవేళ ఎక్కడైనా తప్పిపోయి ఇక్కడిక్కడే ఉండి ఆహారం లేక చనిపోతే అది చాలా బాధాకరమైన విషయం అని అప్పటి నుంచే చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. సో అన్ని యాంగిల్స్ ఇంకా ఆ రియల్ టైంలో అంటే 12 గంటలకి పాప మిస్ అయింది కాబట్టి ఆ ఒక డాల్లో కొద్దిగా ఫ్లెష్ మాంసం అనేది అందులో పెట్టి రియల్ టైంలో ఆ రోజు 12 గంటలకి జంతువులు వచ్చి తీసుకెళ్ళి ఉంటాయని ఒక మాకు అనుమానం ఉంది కాబట్టి ఆ అనుమానము అది క్లారిఫై చేసుకోవడానికి ఈ రోజు కూడా ఆ డాగ్స్ లో ఫ్లాష్ పెట్టి ఎక్కడైతే లాస్ట్ సీన్ మిస్సింగ్ ఆ ప్లేస్ దగ్గర ఆ డాల్స్ పెట్టడం జరిగింది. పెట్టి ఈ స్పై కెమెరాస్ కూడా అక్కడ అమర్చాము. ఏదైనా జంతువు వచ్చి ఆ రోజు తీసుకెళ్ళిన విధంగా కానీ ఏదైనా వచ్చి ఏమైనా తీసుకెళ్తే ఆ స్పై కెమెరాలో క్యాప్చర్ అవుతాయి. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ ట్రాప్ కెమెరాస్ కూడా పెట్టారు. అది ఈ యానిమల్ ట్రాపింగ్ అవి వస్తే అవి కూడా అందులో క్యాప్చర్ అవుతాయి. ఈ విధంగా అన్ని టెక్నాలజీని యూజ్ చేస్తున్నాము. ఇందులో ఏ చిన్న క్లూ వచ్చినా ప్రతిదీ అది డెడ్ ఎండ్ వరకు దాన్ని మేము వెరిఫై చేసి అది ఎంతవరకు పాసిబిలిటీ, ఈ కేసుకి ఎంతవరకు కనెక్టివిటీ ఉంది అనేది వెరిఫై చేస్తున్నాము. ఇంకోటి, కొంతమంది ఛానళ్ళు నెగిటివ్ మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకి. దయచేసి అది ఇవ్వకండి. ఇలాగ ఇది మీరు ఇస్తే మేము లీగల్గా చట్టపరంగా వాళ్ళకి నోటీసులు ఇచ్చి మరి క్రిమినల్ కేసులు కూడాను మేము వాళ్ళపై తీసుకుంటానికి వెనకాడమని మీ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం.